దేవుడు ఒక మనిషిని దీవించాలనుకున్నప్పుడు నీకు కష్టాన్ని అనుమతిస్తాడు. బాధను అనుమతిస్తాడు. ఒంటరితనాన్ని నీకు పరిచయం చేస్తాడు. నీ హృదయాన్ని ముక్కలు చేసి నిన్ను పరీక్షిస్తా ఉంటాడు. ఎందుకంటే దేవుడు తప్ప నాకు వేరే సహాయం లేదు అనుకునేలా మనకి అన్నీ పరిచయం చేస్తాడండి. ఆ సమయంలో, ఆ కష్ట సమయంలో మనం ఓర్పుగా ఉండి దేవుడి వైపు చూసినట్లయితే ఆ యొక్క శ్రమ వెనకాల గొప్ప అద్భుతము దేవుడు నీ జీవితంలో చేస్తాడు. ఎందుకంటే మనకు కష్టపడి వచ్చిన డబ్బుల్ని మనం ఎలా ఖర్చు పెడతాము? అలాగే ఎవరి దగ్గర నుంచైనా మనము పొందుకున్నప్పుడు ఆ డబ్బుల్ని ఎలా ఈజీగా ఖర్చు పెట్టేస్తాం ఆ డబ్బుల్ని. కానీ మనం కష్టపడిన డబ్బుల్ని చాలా ఆలోచించి ముందు ఆలోచించి ఆ డబ్బులు మనం ఖర్చు పెడతాం. అలాగే దేవుడు కూడా ఒక మనిషిని ఆశీర్వదించాలన్నప్పుడు మనిషిని విరక్కొడతాడు, నలక్కొడతాడు, సరిజేసి, పరీక్షించి అప్పుడు గొప్ప అద్భుతాన్ని తీసుకొచ్చి మనిషి చేతిలో పెడతాడు. ఎందుకంటే దేవుడు చాలా గొప్పవాడండి. ఆయనకి ఎప్పుడు ఒక మనిషికి ఏదివ్వాలో బాగా తెలుసు. కానీ మనిషిని పరీక్షించందే దేవుడు ఏది దయచేయడు. ఎందుకంటే ఉచితంగా పొందుకుంటే మనము ఎలా ప్రవర్తిస్తామో దేవుడికి బాగా తెలుసు. అలాగే ఒక పద్ధతిలో దాన్ని మనము ఏదైనా సరే కష్టపడి, నలిగి, ఇబ్బంది పడి లేదా ఒక అనుభవపూర్వకంగా ఒకదాన్ని పొందుకుంటే మనము ఎలా ప్రవర్తిస్తామో దేవాతి దేవుడికి బాగా తెలుసు. అందుకే శ్రమల్లో దేవుడిని విడిచిపెట్టకుండా ఆ సమయంలో కూడా దేవుడిని గట్టిగా పట్టుకొని, ప్రభువా నువ్వే నాకు సహాయం. నువ్వు తప్ప నాకు వేరే సహాయం లేదని మనం అడిగిన రోజున ఆయన గొప్ప మేలులు నీ జీవితంలో చేసే దేవుడండి. నువ్వు నమ్మితే దేవునికి ఆమేన్ చెప్పు. గాడ్ బ్లెస్ యూ.